నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు, ఇప్పుడు కొన్ని రోజులైతే సంవత్సరం కాబోతుంది. మరి వీళ్ళ మాటలకు హద్దు లేదు, వీరిచ్చే హామీలకు కొంచెమైనా సిగ్గు లేదు. మరి ఆ ముచ్చట మన భట్టి విక్రమార్ గారు నిన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ కొన్ని కీలకమైన గ్యారంటీలను బయట పెట్టడం జరిగింది. త్వరలో అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క సంగతిని మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. త్వరలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ. రైతు ప్రభుత్వం అంటేనే మాది. అందుకేనా దగ్గర 400 రైతుని మీరు అధికారంలోకి వచ్చి రాగానే దగ్గర 400 మంది రైతు బలిదానాలు తీసుకున్నారు కాబట్టే మీది రైతు ప్రభుత్వం. మీ ద్వారా దగ్గర 19 లక్షల రైతులు ఈరోజు పంటలు వేసుకొని మరి మీరు కెనాలు ఇడవకుంటే ఎండిపోయిన ఆ కళ్ళలో నీరు గార్చిన, అదే కళ్ళలో నీరు గారుస్తుంటే సాగు కబురు చల్లగా చూసినట్టుగా చూసిన రైతు ప్రభుత్వం మీదే. ఈరోజు రైతన్న పెట్టుబడి లేక నానా అవస్థలు పడి అప్పుల పాలవుతుంటే మీరు మాత్రం చల్లగా చూసుకుంటూ కూర్చునే రైతు ప్రభుత్వం మీది. ఈరోజు అదే రైతులకు బోనస్ ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఒక్కరికి ఇద్దరికే బోనస్ ఇచ్చి అందరికి ఇచ్చేస్తామని ప్రకటన చేసే రైతు ప్రభుత్వం మీదే. రుణమాఫీ మేము ఇచ్చేసినాం, రుణమాఫీ ఆగస్టు 15 లోపే పూర్తి చేసేసినామని ఎక్కడి నుంచి అయ్యా అంటే గెలిచిన డిసెంబర్ 3వ తారీఖు నుంచి చూసుకుంటే డిసెంబర్ 9వ తారీఖు, జనవరి 15వ తారీఖు, అదేవిధంగా ప్రతి నెలను వాయిదా వేసుకుంటే ఆగస్టు 15 వరకు మేము రైతు రుణమాఫీ చేసేసినామని చెప్పేసి కొందరు రైతులను చావుల కళ్ళారా చూసింది ఇదే రైతు ప్రభుత్వము. అవును, మీది రైతు ప్రభుత్వం అంటేనే మీది. రైతులకు వెన్నెముక కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఫుడ్ పాయిజన్ ఘటనలు అరికడతాం. ఇక్కడ బీఆర్ఎస్ ఏమైనా తప్పుడు ప్రచారం చేస్తున్నట్ట. సిగ్గుందా కొంచెం చెప్పడానికి భట్టి విక్రమార్క గారు? కొంచెం మీకైనా జ్ఞానం ఉండాలి కదా. ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండి మీరు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ ఘటనలను అరికడతామన్నది మీది శాతగాని ప్రభుత్వం. మీకు చేత కానప్పుడు ప్రశ్నించేటోళ్ళు ఎవరు? ఈ ప్రపంచంలోనే ధీటుగా ప్రతిపక్షంలో పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాని గురించి విద్యార్థుల ప్రాణాలు పోతా ఉంటే మీకు సోయి లేదు కదా. విద్యార్థులు ప్రాణాలు పోతా ఉంటేమో ఒకడేమో ఢిల్లీ కురుకుతాడు, ఒకడేమో మహారాష్ట్రకు పోయి ప్రచారాలు చేస్తాడు, ఒకడేమో మంత్రులందరూ కలిసి మహారాష్ట్రలో కొన్ని బ్రాంచ్లుగా ఓపెన్ చేసుకుని ఆడికి పోయి ప్రచారం చేస్తాడు. మీకు శాతగానితనం, మీకు చేతగానితనం, మీకు వల్లగానితనం. ఈరోజు మీరేమో ఫుడ్ పాయిజన్ దానిపైన బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తానని సిగ్గు లేకుండా కూసే కొన్ని కూతలు మీరు మార్చుకోవాలి. సరే, మీడియా చిట్ చాట్లో డిప్యూటీ సీఎం భట్టి, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వానికి, రైతు సంక్షేమానికి పెద్ద సీటు వేస్తానమన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీ భవన్లో బుధవారం ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడడం జరిగిందని ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. మరి భట్టి విక్రమార్క గారు, మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి అయి ఉండి మన రాష్ట్రమే బాగోలేదు, మన రాష్ట్ర పరిస్థితి ఏం బాగోలేదు, మన రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలు ఏం బాగోలేదు, మన రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాల, మన రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలు అంతా ఇంత కాదు, వారు పడే పాటలు కూడా అంతా ఇంత కాదు. ఇది రాష్ట్రం మొత్తం తెలుసు, ప్రపంచానికి కూడా పాకిపోయింది, భారతదేశానికి కూడా పాకిపోయింది. అయినా కూడా మీరు దీని మీద స్పందించరు. విద్యార్థులు చనిపోతూ ఉంటే, కన్న తల్లి తండ్రి బోరున ఏడుస్తూ ఉంటే, గుండెలు బాదుకొని రోధిస్తూ ఉంటే, మరి వారికి ధైర్యం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ కదిలి వెళ్ళింది. మీ బీజేపీ పార్టీ ఏమైనా వచ్చింది అక్కడికి? లేదా సిపిఎం పార్టీ ఏమైనా వచ్చింది అక్కడికి? లేకుంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడ ఉన్న ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి ఏమైనా ఉందా? లేకుంటే మీ గిరిజన శాఖ మంత్రి అయిన మా మహిళా మంత్రి సీత గారు దానిపైన ఏమైనా స్పందించారా? కొండా సురేఖ గారు దాని మీద ఏమైనా స్పందించారా? లేకుంటే మీరు దాని మీద ఏమైనా స్పందించారా? అంటే మీకు శాత కాదు, మీకు ఉన్న ఓపిక అంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారాలు చేసుడు తప్ప మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు న్యాయం చేసుడు చేతగానప్పుడు ఒక త్రిశూల వ్యూహంతో ముందుకు సాగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తూ ఉందంటే మీకు చెప్పడానికి గింత సిగ్గులు అనిపిస్తలేదా, గింత సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. సరే, గిది ముచ్చట పక్కన పెట్టేస్తే ఇక్కడ వార్త చూసుకోండి. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? మాగనూరు ఘటనలపై హైకోర్టు ఆగ్రహం, ఆదేశాలు ఇస్తే కానీ పనిచేయడం చేత కాదా? అధికారులను ఉద్దేశించి తీవ్ర వాక్యాలు. కుర్కురే ప్యాకెట్ల వల్లే ఫుడ్ పాయిజన్, ఉన్నత న్యాయస్థానానికి విన్నపించిన అధికారులు, తాము బయట ఏం తినలేదంటున్న విద్యార్థులు, గేటుకు తాళం వేశారని చెప్పిన స్టూడెంట్స్, మెత్తగా ఉన్న అన్నం, ఉడకని ఆలుగడ్డలు, ఆ రోజు ఫుడ్ ఎలా ఉందో చెప్పిన విద్యార్థులు, ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకున్నాం
బాక్సులు నేర్చుకుంటున్న వైనం. జిల్లాలో బీఆర్ఎస్ నేతలు అక్రమ అరెస్టులపై హరీష్ రావు ఆగ్రహం. ప్రభుత్వం ప్రజాస్వామిక విధానాటు మండిపాటు. అయితే మిత్రులారా, వీళ్లకు శాతకాక ఏమని పెట్టిన చూసిరా? కురుకురే ప్యాకెట్ల వల్లే ఫుడ్ పాయిజన్ అంట. ఈ ప్రభుత్వానికి ఇంత సిగ్గు అనేది ఒకటి ఉంటే వీళ్ళకి దేవుడు ఇచ్చాడో లేదో మనకు తెలియదు, కానీ మనకు అవపడుతూనే ఉంది. కురుకురే ప్యాకెట్ వల్ల ఫుడ్ పాయిజన్ అంటే నాణ్యత తగ్గిపోవడం వల్ల అన్నం సరిగా ఉడకపోవడం, అన్నం మెత్తబడిపోవడం, లేకుంటే పెరుగు పగిలిపోవడం కానీ, పాలు పగిలిపోవడం కానీ, లేకుంటే కూరలు సరిగా ఉడకపోవడం కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ నాణ్యమైన ఫుడ్ లేక అందులో అధికారులు కూడా సరిగ్గా పనిచేయక విద్యార్థుల ప్రాణాలతో వారు చెలగాటమాడారు. ఒక చిన్న బాబు ఇక్కడ మనకు అవపడతా ఉన్నారు. మరో పసి ప్రాణం పోయింది. ప్రవీణ్ అనే ఒక అబ్బాయి 7వ తరగతి చదువుకునే విద్యార్థి గురుకులంలో ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. మరి మీకు చేత కావడం లేదా గురుకులను మెయింటైన్ చేయడం? భట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డికి కానీ విద్యాశాఖ మంత్రి తన కింద పెట్టుకొని విదేశాలకు ఊరేగుతున్నావు, కానీ ఈరోజు విద్యాశాఖలో ఏం జరుగుతూ ఉందో రేవంత్ రెడ్డిని తెలవడం లేదా? ప్రతిదీ రియల్ ఎస్టేట్ దందాలు, ఎక్కడ మిగిలితే ఆడ డబ్బులు కుమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, కానీ ఈరోజు విద్యార్థుల సంస్థ ఎడిపోయింది. విద్యార్థులు ఏమవుతా ఉన్నారు? చిన్న విద్యార్థులు కళ్ళ ముందే మరణిస్తూ ఉంటే నీ మనవళ్ళు ఏజ్ కదా వాళ్ళందరూ, నీ మనవళ్ళు ఏజీ, నీ మనవరాళ్ళు ఏజీ, వాళ్ళు చనిపోతూ ఉంటే ఈరోజు నీకు ఇంత కూడా బాధ అనిపించకుండా పక్క రాష్ట్రాల ప్రచారానికి మోడీ కాలు పట్టడానికి ఢిల్లీకి పోతున్నావు, కానీ ఈరోజు గురుకుల సంస్థలను నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు? వారిని ఎందుకు స్పందించడం లేదని, వారి గురించి ఎందుకు స్పందించలేదు, వారిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని నేను అడుగుతా ఉన్నా. ఏ రాష్ట్రంలో ఉండేవా? నీకు చేత కాకుంటే అధికారం మాకన్నా ఇవ్వు, మా జర్నలిస్ట్ సోదరులకైనా ఇవ్వు. మేము ఫలానా రోజులని నువ్వు ఛార్జీలకు డబ్బులు కూడా ఇవ్వకు. మేమే వెళ్ళి అక్కడ ఏం జరుగుతూ ఉందో పూర్తి స్థాయిలో చూసి మీ యొక్క భాగవతాల్ని, ఆ విద్యార్థులపై చేస్తున్న జులుంని అన్నీ ఈ యొక్క రాష్ట్రాన్ని చూపెట్టడానికి ప్రయత్నాలు మేము చేస్తాం. నీకు ఎట్లాగో శాత కాదు కదా, రాష్ట్ర ప్రజలతో నీకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రజల్ని పరిపాలించడం నీకు ఎట్లాగో శాతన కాదు. మనకు పక్క రాష్ట్రాల ప్రచారాలు ఢిల్లీకి పరిగెత్తిపోయి కాదు మోకుడు తప్ప మనకేం రాదు కదా. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి, కొంచెమైనా సిగ్గు తెచ్చుకో. కొంత ఇజ్జత్ మానం ఏమైనా ఉంటే విద్యార్థుల పట్ల స్పందించు. నీ యొక్క సోకాళ్ళ మీడియాలతోటి ఇంకెన్ని రోజులు విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాట మారుతావు? అట్లా నువ్వు ఆడబట్టే కదా, నీ కథలు చూసే కదా దిలావర్పూర్ దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం. ఈ ప్రజలందరూ వ్యతిరేకత అయితేనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు నేను చెప్పుతో కొడతారో, లేకుంటే చీపురు కట్ట అందుకొని కొడతారో అది ఊహించలేని ముచ్చట. రాబోయే రోజుల్లో ఆ ధీటుగానికి తగలబోతుంది. దాన్ని స్వీకరించడానికైతే నువ్వు రెడీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.